నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా భోగి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. తెనాలిలో సందడిగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. భోగి మంటల వెలుగులతో పట్టణ వీధుల్లో వెల్లివిరిసిన పండుగ శోభ. కొల్లిపరలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు. అన్ని క్రీడలకు వేదికగా ఇండోర్ స్టేడియం. తాజాగా వాకింగ్ ట్రాక్ కు విద్యుత్ సౌకర్యం. స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే శివకుమార్. ధనుర్మాసం ముగింపు సందర్భంగా పలు దేవాలయాల్లో ఘనంగా జరిగిన గోదా కళ్యాణం. కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కొల్లిపర మండలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. కొల్లిపరలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సతీ సమేతంగా పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో సంక్రాంతి సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఎంతో కోలాహలంగా జరిగిన వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయాన్నే గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా భోగి మంటలను వెలిగించారు. భోగి మంటల చుట్టూ మహిళలు, యువతులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పిల్లలకు ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా భోగి పళ్ళు పోశారు. వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు కొల్లిపర, తెనాలికి చెందిన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఈ పండగ అంటే సంక్రాంతి అంటేనే తెలుగువారి గొప్ప పండగ. సంక్రాంతి సిరులు మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఇది 5వ సంవత్సరం. ఈ సంవత్సరం వరకు ప్రతి సంక్రాంతి రైతుకి ఎంతో ఆనందాన్ని నింపింది. ప్రతి సంక్రాంతి ఈ ప్రభుత్వం రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. గత నెల 15 రోజుల క్రితం కూడా ఈ రాష్ట్రం మొత్తం పంట చేతికి వచ్చే టైంలో తుఫాన్ వచ్చే ఈ రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఆందోళన చెంది, అలాగే ప్రభుత్వం చేతికొచ్చే పంట తుఫాన్ వల్ల విపత్కర పరిస్థితి వల్ల ఏమన్నా జరిగిద్దామని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో కానీ ప్రకృతి, దేవుడు అంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా రైతుకి కొనుగోలు విషయంలో మద్దతు ధరని, అలాగే కొనుగోలు ధర గత 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం సుమారు 1700 రూపాయలు స్టార్టింగ్ ధరతో ఈరోజు రైతు తక్కువ నష్టంతో తను పండించిన పంటను నమ్ముకునే స్థాయికి వచ్చింది. అందుకే ఈ సంక్రాంతి
ఈ రాష్ట్రంలో రైతు ఆనందానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పాలన ద్వారా ప్రతి సంవత్సరం రైతుకి అనేక రకంగా చేదోడుగా ఉంటాం. ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఈ సంక్రాంతిని, మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి కొల్లిపర మండలంలో కొల్లిపర గ్రామంలో ఎంతో రంగరంగ వైభవంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఏర్పాటు చేయటం, భోగి మంటల్ని ఈరోజు నేను నా భార్య ఈరోజు ఇక్కడ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ ప్రాంత చిన్నపిల్లలకి మరి భోగిపళ్ళు పోయటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పండగ మనందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తి. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల కార్యక్రమం, అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోసే కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఈరోజు మొదలుపెట్టడం ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం జరగాలని ఇదే విధంగా కోరుకుంటూ ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో సంక్రాంతి సంబరాలు సందడిగా ప్రారంభమయ్యాయి. భోగి మంటల వెలుగులతో పట్టణ వీధుల్లో సందడి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భోగి మంటల వేడుకల్లో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగభాగ్యాలనిచ్చే భోగి పండుగ వేడుకలను తెనాలి ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తూ సందడి చేశారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భోగి వేడుకల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ వీధులు భోగి మంటల వెలుగులతో దేదీప్యమానంగా కనిపించాయి. తెల్లవారుజామునే యువతీ యువకులు, చిన్నారులు, మహిళలు తమ తమ ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగించారు. ఆనందోత్సాహాలతో కోలాహలంగా భోగి పండుగను జరుపుకున్నారు. మహిళలు భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఇష్టదైవాలను స్మరించుకున్నారు. భోగి మంటల వెలుగులతో చీకట్లు తొలగిపోయి తమ జీవితాలు వెలుగులమయం కావాలని కోరుకున్నారు. చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీస్సులు అందజేశారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో శ్రీ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుండి భక్తులు, వివాహం కాని యువతులు పాల్గొని గోదా కళ్యాణాన్ని తిలకించారు. స్థానిక నెహ్రూ రోడ్లోని జిల్లా గ్రంథాలయం ఎదురుగల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ సువర్చల సమేత వీర ప్రతాప ఆంజనేయ స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఉదయం నుండి శ్రీ గోదాదేవికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందజేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా గోదాదేవి కళ్యాణోత్సవం ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెండ్లి కాని యువతులు గోదా కళ్యాణంలో పాల్గొంటే వారికి వివాహయోగ్యం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమాలను ఎస్బి శివ, కె భాస్కర్రావు, ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లీశ్వరి, టి రఘు, వి మాధవ్ కుమార్, కేశవమూర్తి, యశ్వంత్, సాయి తదితరులు పర్యవేక్షించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ముగింపు కార్యక్రమంలో భాగంగా నేడు గోదా రంగనాథుల కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతోంది. 30 రోజులుగా ధనుర్మాస వ్రత కార్యక్రమాలు పూర్తయి ఇవాళ ఈ రంగనాథ స్వామివారి కళ్యాణాన్ని భక్తులు వీక్షిస్తున్నారు. కేవలం షటిల్ బ్యాడ్మింటన్కు పరిమితమైన అన్నాబత్తుని సత్యనారాయణ ఇండోర్ స్టేడియంను అన్ని క్రీడలకు వేదికగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్కు ఏర్పాటు చేసిన విద్యుదీకరణ సౌకర్యాన్ని ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పట్టణ చెంచుపేటలోని అన్నాబత్తుని సత్యనారాయణ ఇండోర్ స్టేడియంను అన్ని క్రీడలకు అనువైన వేదికగా తీర్చిదిద్దినట్టు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. తెనాలి పరిసరాల్లోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టేడియంలోని వాకర్స్ అసోసియేషన్ చేసిన వినతితో ఎమ్మెల్యే శివకుమార్ స్టేడియం ప్రాంగణంలోని వాకింగ్ ట్రాక్ చుట్టూ 50 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
వాకర్స్, ఏరోబిక్స్ సభ్యులు, క్రీడాకారుల సమక్షంలో ఈ లైటింగ్ సదుపాయాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం కేవలం షటిల్ బ్యాడ్మింటన్కు మాత్రమే పరిమితం కారాదన్న భావనతో తగిన మౌలిక సదుపాయాలు కల్పించి శిక్షకులను నియమించినట్టు చెప్పారు. వాలీబాల్, హ్యాండ్బాల్ కోర్టులు, వెయిట్ లిఫ్టింగ్ హాల్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ను తీసుకొచ్చామని తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తితో చుట్టూ లైటింగ్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. స్టేడియంలో 70 లక్షలతో హాస్టలు, కిచెన్, డైనింగ్ హాల్ను నిర్మించి రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హ్యాండ్బాల్ క్రీడా అకాడమీని తీసుకురాగలిగినట్టు గుర్తు చేశారు. అకాడమీ శిక్షణలో ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ పోటీలకు హాజరైనట్టు చెబుతూ మరికొందరు జాతీయ పోటీల్లో పాల్గొన్నట్టు వివరించారు. అన్ని రకాల క్రీడలకు అనువైన స్టేడియంలో వస్తుల కల్పనకు చాలా మంది దాతలు సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, కోచ్లు కె నాగరాజు, గోపీనాథ్, రాజేంద్ర కుమార్, ఎమ్మెల్యే పిఏ సునీల్ వాకర్లు పాల్గొన్నారు. ఏదైతే మన తెనాల్లో ఈ ఇండోర్ స్టేడియంని ఈ తెనాలి ప్రాంత ప్రజలకి అవసరార్థమని గతంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న గోగినేని అమ్మ గారు స్టార్ట్ చేస్తే ఆ తర్వాత నేను శాసనసభ్యుడైనాక ఈ స్టేడియంని ఈ ప్రాంత క్రీడాకారులకి బాగా యూటిలైజేషన్ తీసుకురావాలా, కేవలం ఇది బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకోవటానికే కాకుండా ఈ స్టేడియం ఒక విశాల దృక్పథంతో ఈ ప్రాంత క్రీడాకారులకి ఇది ఒక మంచి డయాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ తర్వాత మంచి కోచెస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు బ్రహ్మాండంగా చేసాం. ఓపెన్ జిమ్ చేసాం, అట్లాగే వాలీబాల్ కోర్టుని పెట్టాం, అట్లాగే బ్యాడ్మింటన్ కోర్ట్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా మెరుగు చేసాం. అలాగే వెయిట్ లిఫ్టింగ్ పెట్టాం, అలాగే వాకింగ్ ట్రాక్. దీన్ని ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాకర్స్ చీకటి పడంగానే వాక్ చేయడానికి ఇబ్బందిగా ఉందండి, లైటింగ్ లేకపోవటం వలన అంటే సుమారు ఈరోజు 50 లైట్లతో చుట్టూ వాకింగ్ ట్రాక్ చుట్టూ లైటింగ్ ప్రొవైడ్ చేసాం. సో వాకర్స్కి నైట్ టైం కానీ అలాగే ఎర్లీ మార్నింగ్ కానీ వాక్ చేసుకోవటానికి ఇబ్బంది లేకుండా ఈ వాకింగ్ ట్రాక్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఇంకా ఎక్కువ మందిని ఈ వాకింగ్ ట్రాక్ ఉపయోగించుకోవటానికి కోసం చేసిన భాగం ఇది. అలాగే దీంట్లో ఈ స్టేడియంలో నేను శాసనసభ్యుడిగా హ్యాండ్బాల్ని, వాలీబాల్ని, హ్యాండ్బాల్ అయితే అకాడమీని తీసుకొచ్చాం. ఈ స్టేట్లోనే హ్యాండ్బాల్ అకాడమీ మన స్టేడియంలో, మన తెనాలి స్టేడియంలో తీసుకొచ్చాం. సో ఆ హ్యాండ్బాల్ అకాడమీ రావటం వలన హ్యాండ్బాల్లో పెర్ఫార్మెన్స్ చేయటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్బాల్ క్రీడాకారుల్ని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వటం, ఇక్కడ వాళ్ళు అకాడమీ రావటం అంటే అంత మాటలు కాదు. ఎందుకంటే ఒక అకాడమీని స్టార్ట్ చేయటం అంటే ఒక జిమ్లో ఆ అకాడమీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన క్రీడాకారులు ఉండేదానికోసం కావాల్సిన వసతి సదుపాయాలు, ఫుడ్ సదుపాయాలు, కోచ్. ఎందుకంటే ఇది స్టేట్కి అలాగే నేషనల్స్కి ఆడే టీంని తయారు చేయటం. ఈ తెనాలి ఏఎస్ఎన్ అకాడమీ, తెనాలి ఏఎస్ఎం స్టేడియంలో ఉన్న హ్యాండ్బాల్ అకాడమీ ద్వారా ఇంటర్నేషనల్ ప్లేయర్ని తయారు చేశాం. ఇక్కడ ఈ అకాడమీలో కోచింగ్ తీసుకొని స్టూడెంట్స్, ప్లేయర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ గేమ్లో కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భం మనం చూసాం. స్టేడియం ఉంది అనిపించేదానికన్నా స్టేడియం ప్రాక్టికాలిటీ ఎంతవరకు ఈ ప్రాంత క్రీడాకారులకు ప్రాక్టికాలిటీకి తీసుకొచ్చామంటే 100% చెప్పగలను.
ఈ స్టేడియంని ఈ ప్రాంత క్రీడాకారుల కోసం బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బ్రహ్మాండమైన సుమారు 9 స్పోర్ట్స్ని ఈ స్టేడియం నుంచి ఆడుకునే విధంగా ఓ మంచి ప్లాట్ఫామ్ తయారు చేశాం. దీనికి అనేక మంది దాతలు కూడా సహకరించారు. కేవలం ప్రభుత్వ నిధులతోనే కాకుండా అనేక మంది ఈ ప్రాంతంలో మన కొల్ల ధర్మకుమార్ గారు కానీ, అలాగే డబుల్-ఆర్ శ్యామ్ గారు కానీ, అలాగే నటరాజ్ జ్యువెలర్స్ కానీ, అలా చాలామంది వాళ్ళంతా సహకరించారు. వాళ్ళందరినీ ఒక మాట ఫోన్ చేసి అడగంగానే నిజంగా పాపం కుమార్ నటరాజ్ జ్యువెలర్స్ వాళ్ళు, కుమార్ వాటర్ కూలర్ కావాలమ్మా పెట్టమంటే బ్రహ్మాండంగా మంచి కూలర్ని ఇచ్చారు. అలాగే ధర్మకుమార్ గారు FM రేడియో మ్యూజిక్ సిస్టమ్ కావాలి అంటే సుమారు 1 lakతో మ్యూజిక్ సిస్టమ్ని ఎవరైతే వాకర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాక్ చేసేప్పుడు ఆ మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేశారు. అలాగే డబుల్-ఆర్ శ్యామ్ గారు ఎంతో దీంతో ఇక్కడ అకాడమీకి లంచ్ని దాన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే కుమార్ సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఇలా అంటే చూడండి, కేవలం ప్రభుత్వం ఇదే కాకుండా ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓ పక్క ఆ యాక్టివిటీని మనం ప్రమోట్ చేసే చిత్తశుద్ధి మనం బిగిన్ చేసినప్పుడు కొంతమంది డోనర్స్ కూడా వచ్చి సహకరించడం వలన ఈ స్టేడియం ఈరోజు ఎంత బాగా తీసుకొచ్చాం. సో ఈరోజు నన్ను కలిసి రిప్రజెంటేషన్ చేసి వాకింగ్ ట్రాక్ గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి అనుగుణంగానే లైటింగ్ ఇదంతా ప్రొవైడ్ చేసాం. ఈరోజు కూడా ఇంకో రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాన్ని కూడా తొందరలోనే చేస్తాం. ASN ఇండోర్ స్టేడియం ఎన్నో ఫెసిలిటీతో ఈరోజు దీన్ని బ్రహ్మాండంగా స్పోర్ట్స్ లవర్స్ అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారు. మన ప్రాంత ప్రజలందరూ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని, ఇక్కడ ఉన్న కోచింగ్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని, అలాగే ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నామో కూడా బోర్డు పెట్టడం జరిగింది. ఆ టైమింగ్స్ని కూడా బోర్డు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్న దీన్ని బట్టి ఆ టైమింగ్స్లో ఏదన్నా చేంజ్ కావాలంటే దాన్ని కూడా రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి మరొకసారి మనం చేస్తూ, ఇక్కడ ఉన్న కోచెస్ అందరిని నేను అభినందిస్తూ ఉన్నాను. కోచెస్ ఎంతో ఇంట్రెస్ట్తో, జనరల్గా ఏంటంటే ఆ కోచెస్ ఇంట్రెస్ట్ బాగా మంచి కోచ్ పడ్డప్పుడే ఈ స్పోర్ట్స్ కలకల్లాడుతూ ఉంటాయి. సో పర్సనల్గా నా తరపున మా సునీల్ కూడా అందించాం, దీన్ని మానిటరింగ్ చేస్తా వాళ్ళందరినీ ఇటు గవర్నమెంట్ అధికారులు కానీ, అలాగే కోచెస్ని కానీ, అలాగే పబ్లిక్ నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ అంటే ఎమ్మెల్యేకి చెప్పమని ఎవరైతే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాటన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తా సునీల్ కూడా. ASN స్టేడియం అనేది గతంలో అందుబాటులో ఉన్నప్పటికీ ఒక జనానికి అనేది అందుబాటులో లేకుండా ఉండటం జరిగింది. మన తెనాల్లో ఉన్నా కానీ ఉండనట్టుంది. కానీ స్టేడియాన్ని ఇనాగ్రేషన్ చేయటం, పలు గేమ్స్ అనేది తీసుకురావటం, గతంలో 1-2 గేమ్స్ అనేవి ఉండేది. ఇప్పుడు గేమ్స్ బోర్డును కూడా ఓపెన్ చేయటం, టైమింగ్స్తో కూడిన గేమ్స్ బోర్డుని విడుదల చేయడం జరిగింది. తెనాల్లో ఉన్న ప్రజానికాన్ని అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మనకున్న అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కరోనా లాంటి పాండమిక్ టైంలో పిల్లలు ఎలా హెవీ ఫుడ్ తీసుకోవటం, కరోనాని జయించాలనే ఉద్దేశంతో పిల్లలు ఒక ఇంటికే పరిమితం కావటం జరిగింది. ఈ ఉన్న అవకాశాన్ని మనకి అన్నగారు తన సొంత ప్రోత్సాహంతో స్టేడియాన్ని డెవలప్ చేయడం జరిగింది. అన్నాబత్తుని సత్యనారాయణ స్టేడియంలో ఈరోజు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో మనందరం చూస్తున్నామండి. మరి గతంలో పోలిస్తే ఇప్పటికీ సుమారుగా 9 గేమ్స్ కూడా మనం ఈ స్టేడియంలో ఉపయోగించుకోవడంతో పాటు మరి వాకింగ్ ట్రాక్లో సుమారు 40 నుంచి 50 లైట్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ముందుగా మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మరి మన ఇక్కడ నుండి కూడా ఎంతోమంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళడం జరిగింది. మరి కేవలం అది సాధ్యం మన ఇక్కడ ఎమ్మెల్యే గారికి అని. దరిదాపుగా 100 మంది వాకర్స్ రోజు ప్రొద్దుట సాయంత్రం కూడా తిరుగుతున్నారు. వారి సౌకర్యార్థం ఇంకొంచెం మెరుగైనటువంటి సౌకర్యాలు మాకు అందించినట్టయితే మరింత మేమంతా వారికి సదా కృతజ్ఞత కలిగి ఉంటాము. మరి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి శతసహస్రద వందనాలు. సంస్కృతి సాంప్రదాయాలకి నెలవై తెలుగువారి నిజమైన పండుగ సంక్రాంతి అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పలు కూడళ్లలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి పండుగ వేడుకల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నాయకులతో కలిసి భోగి మంటలు వెలిగించారు. ముందుగా స్థానిక శివాజీ చౌక్లో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ భోగి మంటలు వెలిగించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐతానగర్లో ఏర్పాటు చేసిన పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్థానిక నాయకులతో కలిసి భోగి మంటలు వెలిగించారు. ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని, ఆ జీవోలన్నీ ఈరోజు భోగి మంటలతో పోవాలంటూ ప్రతులను భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా అక్కడ కోడి పంద్యాలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఏర్పాటు చేశారు. అనంతరం వహబ్ చౌక్లో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం వద్ద జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు అన్నాబత్తుని జయలక్ష్మి, తాడిబైన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దు, శాఖమూరి సురేంద్ర, దేశు యుగంధర్, ఈదర పూర్ణచంద్, ఉమ్మలనేని మదన్, షేక్ నసీం, జొన్నాదుల మహేష్, ఈదర చందు, కుదరవల్లి శ్రీనివాసరావు, పాలడుగు సురేంద్ర, తాడిబైన బ్రహ్మేశ్వరరావు, ఎన్ రమ్య, గుమ్మడి భావన, కొండ రమాదేవి, జట్టి రేణుక తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి పండగ అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. పాడి పంట పసిడి రాసులకి సంక్రాంతి నిలయం. సంక్రాంతి అనగానే వాకిళ్ళలో రంగురంగుల గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మలను అన్నింటినీ కూడా మనం పిడకలుగా మార్చి ఆ పిడకలతో భోగి మంటలు, మరి వేస్ట్ కర్రతో ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా ఆ రోజున ఆ భోగి మంటల్లో వేసుకొని ఆ వేడితో ఒక వెలుగు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. ఇది కులాలకి మతాలకి అతీతమైన పండగ. ఎందుకంటే కింద శ్రామికుడి దగ్గర నుంచి, వ్యవసాయ కూలీ దగ్గర నుంచి రైతు వరకు అందరూ కూడా ఆనందంగా ఉండే పండగ. అందరూ కూడా సిరి సంపదతో కలకల్లాడే పండగ అనేది మనందరి యొక్క సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయంతో కూడినటువంటి ఈ పండగ 3 రోజులు చేసుకోవటం అనేది, ఇంకే పండగని ఇన్ని రోజులు చేసుకోవటం అనేది మనం చూడం. 3 రోజులు చేసుకునే పండగ సంక్రాంతి. సంతోషం. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ముందు భోగి, ఈరోజు రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ 3 రోజులు కూడా తెలుగు పాట ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా పెద్ద పండుగ ఇది. ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం, టీవీల్లో అంతా కూడా ఎక్కడ పెట్టినా కూడా సొంత గ్రామాలకు రావటం, సొంత ఊళ్ళలో చేసుకోవటం, బంధువులంతా రావటం అంతా చూస్తుంటాం. అలాగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలన ఉన్న తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా కొత్త జీవితాలు, కొత్త కాంతి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఐతానగర్లోని మా సోదరులందరూ కలిసి ఎంతో చక్కగా సంక్రాంతి పండుగ అంతా కూడా ఇక్కడే ఉందా అనే విధంగా గొబ్బెమ్మలతోటి, రంగవల్లులతోటి, మరి చెరుకు గడలతోటి ఎంతో చక్కగా పొంగళ్ళతోటి ఎంతో మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. మున్నంగి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో అదనపు భవన ప్రారంభోత్సవం ఆదివారం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. కొల్లిపర మండలం మున్నంగి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అయోధ్య రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలో నిర్మించిన భవనాన్ని వారు ప్రారంభించారు. ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళంతా ఈరోజు అమెరికాలో, తర్వాత పెద్ద పెద్ద వ్యాపారాల్లో, దేశ విదేశాల్లో అంతా పనిచేస్తూ చాలా మంచి పేరు తీసుకొచ్చుకున్నారు. అదే ఒరవడిని వచ్చే తరానికి కూడా వెళ్ళాలి అని అంటే ఈ స్కూల్ని వచ్చే తరాలకి సరిపడే విధంగా ఇంకా డెవలప్ చేసుకోవాలి. సో మంచి క్యాంపస్ ఉంది, దీనికి తగిన విధంగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వీటిని ఇంకా చక్కగా ఒక మాస్టర్ ప్లానింగ్ నేను ఇక్కడ కమిటీ వారితోటి చెప్తా ఉన్నాను. నేను కొంచెం ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చేస్తున్న మంచి పనులు చూసి. సో ఫస్ట్ ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేద్దాం ఈ స్కూల్కి. ఒక్క స్టూడెంట్ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచి ఈ విలేజ్లో 100% ఈ స్కూల్కే రావాలి. ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటే నాకు రికమెండేషన్ కావాలనే విధంగా వచ్చే విధంగా మనం ఈ స్కూల్ని తయారు చేసుకున్నాం. మన పిల్లలందరినీ కూడాను
వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. మన ఇక్కడ ఉన్నటువంటి తెలివితేటలు, మనకి ఉన్న ఆస్తే తెలివితేటలు, అది ఈ దేశం, ఈ పవిత్ర భారతదేశం మనకి ఇచ్చింది. ఇంత మంచి తెలివితేటలు, మంచి ఆలోచన విధానాలు, అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి డిసిప్లిన్, క్రమశిక్షణ, అవి మనం చేసుకొని దాని ద్వారా వీళ్ళని ప్రపంచానికే ఒక పెద్ద ఆస్తులుగా తయారు చేసే విధంగా మన విద్యా వ్యవస్థ, మన ముఖ్యమంత్రి, మన గవర్నమెంట్ చక్కగా చేసి పెడతా ఉంది. వాటినన్నింటినీ మంచిగా ఉపయోగించుకొని మీరందరూ కూడా, మన పిల్లలందరికీ కూడా తెలియజెప్పాలి. ఆ పెరిగే విధంగా మనం వ్యవస్థని రూపొందించుకుందాం. ఆ దాంట్లో మీరందరూ కూడాను, పెద్దలందరూ కూడాను తలా ఒక చేసి అందరూ కూడాను ముందుకెళ్ళే విధంగా చేద్దాం. అలాగే మన హెడ్ మాస్టర్ గారికి సో ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడి పిల్లలు కానీ, మధ్యతరగతి పిల్లలు కానీ, వాళ్ళకి ప్రపంచంలో పోటీతత్వం పెరగాలంటే ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా చేరువు తీసుకురావాలన్న ఉద్దేశం. అంటే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడతా, ఇంకో పక్క గ్రామంలోని పెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కల్పిస్తా. ఇక మీరు చేయాల్సింది ఏంటి? ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను నేర్చుకోండి. క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే క్వాలిటీ వస్తుంది. సో మీరు మీ స్కూల్ ఎన్విరాన్మెంట్ని, మీ స్కూల్ టీచర్స్ని, మీ తల్లిదండ్రుల్ని గౌరవించినప్పుడే మీ డిసిప్లిన్ వస్తుంది. ఇది మర్చిపోమాకండి. స్కూల్ టీచర్ని, తల్లిదండ్రుల్ని గౌరవించలేనాడు నువ్వు ఏ స్థాయికి ఎదగలేవు. అందుకని ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ని బాగుండేట్టు చూసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్స్. సో ఫ్యూచర్లో కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి మళ్ళీ మీరు పూర్వ విద్యార్థులుగా అప్పుడు ఎలా అయితే మీరు చదువుకునేప్పుడు దాతల సహకారం అందించారో, భవిష్యత్తులో కూడా మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళి అలా సహాయపడేట్టు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు ఈ దాతల సహకారంతో ఈ బ్లాక్ని నిర్మాణిస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీ సహకారం డెఫినెట్గా భవిష్యత్తులో ఈ స్కూల్ నుంచి ఇంకా కొన్ని వందల మంది మంచి విద్యార్థులుగా తయారవడానికి ఉపయోగపడిద్దని మీ దాతృత్వానికి శాసనసభ్యుడిగా నిండు మనసుతో మిమ్మల్ని అభినందిస్తూ, అనంతరం కొల్లిపర్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఇరువురు కలిసి పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడి పుంజులను ఉసికొల్పుతూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం ఆవుల అందాల పోటీలను ప్రారంభించారు. కొల్లిపర్లో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన పోటీలను తిలకించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంగలకుదురులోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా శ్రీ గోదాదేవి కళ్యాణం నిర్వహించారు. పలువురు భక్తులు దేవస్థానానికి వెండి పూజా సామాగ్రి కానుకలుగా సమర్పించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ముగింపు ఉత్సవాలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోదా కళ్యాణం ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిపించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులొచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కనగాల లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, రావులపల్లి శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, బడుగు సాయికృష్ణ, గాయత్రి దంపతులతో పాటు యార్లగడ్డ శైలజ, బడుగు దివ్యనాగ, సూర్యదేవర సాయి చంద్రిక కళ్యాణ దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కనగాల విజయలక్ష్మి స్వామివారికి వెండి పాదాలు, కాట్రగడ్డ శ్రీను విజయలక్ష్మి డమరుకం, పలువురు భక్తులు వెండి సెటారి, వెండి పల్లెం సమర్పించారు. ఉప సర్పంచు కనగాల నాగభూషణం, ఆలయ అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా మరి ఉత్తరనామాలతో రోజు నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముగింపు సందర్భంగా గోదాదేవి కళ్యాణం
ప్రప్రథమంగా ఈ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు మరి ఈరోజే మొదటిసారి పుణ్య దంపతులు పీటల మీద కూర్చొని ఉన్నారు. అలానే పెళ్లి కాని పిల్లలు కూడా ఈ గోదాదేవి కళ్యాణంలో పెళ్లి కాని పిల్లలు కూడా పాల్గొని మరి తనకి ఇష్టమైన భర్త రావాలని ఆడపిల్లలు కూర్చోవడం జరిగింది. ఏ స్వామి కళ్యాణానికైనా దంపతులు కూర్చుంటారు, గోదాదేవి కళ్యాణానికి పిల్లలు మరి పెళ్లి కాని పిల్లలు కూడా కూర్చోవటం ఇక్కడ విశేషమైన ఇది. నమ్మి స్వామి చెంతకు చేరిన వాళ్ళు తన శక్తి మేర తన పరిధిలో ఉన్న కోరికలు ఏ కోరికలైనా తీర్చగలిగిన దైవం మా శ్రీ వేణుగోపాల స్వామి. దానికి ఉదాహరణ మేమే. ఏదో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాము, గ్రామ అభివృద్ధిలో పాల్గొంటూ ఉన్నాము. పట్నంలోని రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెసర్లంక గీతామాధురి జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద ఆదివారం పేదలు వృద్ధులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు పెసర్లంక వెంకట్రమణ కల్పన్ల కుమార్తె పెసర్లంక గీతామాధురి జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పెసర్లంక గోవిందు, విజయ్, వసంత్, దోనెపూడి రాఘవేంద్రరావు, నాగలక్ష్మి సమితి సభ్యులు పాల్గొన్నారు. పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ నందుగల శివలింగేశ్వర భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పిల్లలకి ఇప్పుడే వారి పుట్టినరోజుల్ని ఈ రకంగా పేదలకి అన్నదాన కార్యక్రమాలని, వృద్ధులకి సహాయం అందించేటటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని ఇప్పటి నుంచి పార్టిసిపేట్ చేయడం ద్వారా రేపు సమాజం పట్ల వాళ్ళకి ఒక గౌరవం, బాధ్యత కలిగి ఉంటుందనే సదుద్దేశంతో మా బావగారైనటువంటి పెసర్లంక వెంకటరమణ గారు వాళ్ళ పాప చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కుర్రా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులందరం పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో గత 29 రోజులుగా ధనుర్మాస మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా నెల రోజుల పాటు ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆదివారం భోగి పండుగ నాడు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 108 మంది దంపతులతో నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దాదాపు 2000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కళ్యాణోత్సవ వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. అదేవిధంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రతి ఏటా కూడా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా విశేషం. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క గోదాదేవి మహోత్సవంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం అనేది అందరూ కూడా విశిష్టంగా భావిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రామానుజాచార్యులు శ్రీమన్ నారాయణ చిన్నజీయర్ స్వామి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడపడం అనేది చాలా విశేషంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే నిర్వాహకులకి, అదేవిధంగా ఈ ధనుర్మాసాన్ని అతి పవిత్రమైన మాసంగా అన్ని మాసాల కంటే కూడా భావించే ఈ ప్రజలకి మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలకి విజయవాడ అమేరా సిల్వర్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహించిన ఆభరణాల ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభించింది. కేటీడీ నటరాజ్ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో విజయవాడలో అమేరా సిల్వర్ షోరూం నిర్వహిస్తుండగా అక్కడి ఆభరణాలను తెనాలి ప్రాంత ప్రజలకు పరిచయం చేసేందుకని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ గౌతమ్ గ్రాండ్లో విజయవాడకు చెందిన అమేరా సిల్వర్ షోరూం ఆధ్వర్యంలో ఆభరణాల ఎగ్జిబిషన్ ఆదివారం నిర్వహించారు. పట్నానికి చెందిన ప్రముఖ జ్యువెలరీ సంస్థ కేటీడీ నటరాజ్ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో విజయవాడలో అమేరా సిల్వర్ షోరూం నిర్వహిస్తుండగా అక్కడి ఆభరణాలను తెనాలి ప్రాంత ప్రజలకు పరిచయం చేసేందుకని ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు కేటీడీ నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు కుమార్, కొత్తమాసు రఘురాం తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభించింది. వివిధ రకాల వెరైటీ బంగారు, వెండి ఆభరణాలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ భోగి శుభాకాంక్షలు, రేపు సంక్రాంతి శుభాకాంక్షలు, ఎల్లుండి కనుమ శుభాకాంక్షలు తెనాలి ప్రజలందరికీ. నేను తులసిదాస్ గారి అబ్బాయిని. నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున విజయవాడలో అమేరా సిల్వర్ షాప్ ఎక్స్క్లూజివ్ 92 షాప్ పెట్టాం. దాని తరపున ఇక్కడ గౌతమ్ గ్రాండ్ సెకండ్ ఫ్లోర్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి సిల్వర్ ఆఫర్ ఉంది. ఏంటంటే మజూరీ లేదు, అలాగే జ్యువెలరీకి కూడా గోల్డ్ కాయిన్ ఉచితం. ఇది మన ప్రమోషన్ కోసం విజయవాడలో ఉన్న షాప్లో ఏమేమి ఉంటాయి, ఏ ఐటమ్స్ ఉంటాయి అందరికీ తెలిసేట్టుగా చేయటం కోసం ఈ గౌతమ్ గ్రాండ్లో పెట్టాం. ఈ మాది షాప్ ఎస్టాబ్లిష్ అయిన 55 సంవత్సరాలు. దాని తరపున కూడా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి దీనికి మజూరీ లేకుండా అలాగే గోల్డ్ సిల్వర్ జ్యువెలరీకి కాయిన్ కూడా ఉచితంగా పెట్టాం. అది రేపు 15వ తారీఖు వరకు. ఇప్పుడు తెనాల్లో వచ్చేసేసి గౌతమ్ గ్రాండ్లో మన నటరాజ్ జ్యువెలర్స్ వారి అనుబంధ సంస్థ అమైరా సిల్వర్ వచ్చేసేసి ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు 92.5 ప్యూరిటీలో అన్ని రకాల ఆర్టికల్స్, ఆర్నమెంట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అదే కాకుండా మీకు తక్కువ ప్రైస్లో అందరికీ రీచ్ అయ్యేటట్టుగా అన్ని ఆర్నమెంట్స్ బంగారంలో కొనాలంటే మనకు కుదరదు కాబట్టి ఇక్కడ మీకు వచ్చేసి గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ వచ్చేసేసి మీకు అవైలబుల్గా ఉంది. బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. స్థానిక బాలాజీరావుపేట అయ్యప్పపురంలో గల ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా 3 రోజులుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు దుర్పా హరిబాబు స్వామి నేతృత్వంలో జరిగిన కళ్యాణోత్సవంలో పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను హరిబాబు స్వామి తెలియజేశారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాస ప్రయుక్త భోగి పండుగ రోజున ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవ కార్య అత్యంత వైభవం చక్కగా కూడా ఇందులో భాగంగా స్వామివారికి విశేషమైన తొలి పూజా మహోత్సవ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. 11, 12, 13 తారీఖుల్లో విశేషమైన ముగ్గుల పోటీల కార్యక్రమం జరిగింది. ఈ రోజున కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, రేపు 15వ తారీఖు నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద రథం ఊరేగింపు, సాయంకాలం కర్పూర జ్యోతి, అనంతరం విశేషమైన పెద్ద మెట్ల పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులందరూ వచ్చి కార్యక్రమాన్ని తిలకించి కలియుగ ప్రత్యేక వెంకటేశ్వర స్వామి, ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రగా మరీ కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. భోగి పండుగ సందర్భంగా వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో చిన్నారులకు భోగిపళ్ళ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులతో ఆశీర్వచనాలు అందించి చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో ఆదివారం చిన్నారులకు భోగిపళ్ళ కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల్లోని చిన్నారులు సుమారు 70 మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేద పండితులను పిలిపించి వారి చేత వేద ఆశీర్వచనం చేయించారు. చిన్నారులందరికీ భోగిపళ్ళు పోసి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ కైలాసగిరి ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్, సెక్రటరీ కొత్తమాసు వినోద్, ట్రెజరర్ చుండూరి రఘురాం గుప్తా, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున భోగి పండుగ సందర్భంగా మన తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో వాసవి క్లబ్ కైలాసగిరి, స్టార్ శ్రీనిధి లిమిటెడ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారులకు సుమారుగా 70 మందికి ఉచితంగా భోగిపళ్ళ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులందరికీ కూడా వేద పండితులను పిలిపించి వాళ్ళ చేత ఆశీర్వచనం ఇప్పించటం, వాళ్ళందరికీ చక్కగా వాళ్ళ పెద్దల చేత, ఇక్కడ వచ్చినటువంటి పెద్దల చేత, అందరి చేత కూడా భోగిపళ్ళు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.
మాకు పిల్లలందరికీ భోగి పడడం జరిగిందండి. కైలాసగిరి క్లబ్ తరపున చాలా ఘనంగా చేశారు. ఇలా ఇది చేయటం 4వ సంవత్సరం 5వ సంవత్సరం అవుతుంది. చాలా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారండి ఈ పండగకి. వీళ్ళ ఆధ్వర్యంలో భోగి పళ్ళు పోసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈసారి కూడా అందరికీ 70 మంది పిల్లల దాకా భోగి పళ్ళు పోసారండి. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. సేవా సమితి వ్యవస్థాపకుడు కుర్రా శ్రీను కుమారుడు యశ్వంత్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను కుమారుడు కుర్రా యశ్వంత్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. శిబిరం వద్ద పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కందుల వేణువర్ధన్, బంగారు పోతురాజు, కొత్త శివరామకృష్ణ, శివ, ఆవులమంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు, ఆప్తులు, సోదరులు కుర్రాశ్రీని గారి తనయుడు, మంచి మనిషి, నాకెంతో మంచి మిత్రులైన కుర్రా యశ్వంత్ కుమార్ గారి జన్మదినం వేడుకలతో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్టింగ్ మరియు పేదలకు అన్నదానం కూడా నిర్వహించారు. రానున్న రోజుల్లో కుర్రా యశ్వంత్ కుమార్ వాళ్ళ నాన్నగారిలాగా మంచి పనులు చేస్తూ మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దుర్మార్గమైన ప్రభుత్వం అక్రమమైన రకరకాల జీవోలను విడుదల చేసి ప్రజలకు ఎన్నో కష్టాలు పెడుతుందని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలు దుగ్గిరాలలో భోగిమంటల్లో వేశారు. రాబోయే 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం కనుమరుగవుతోందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఒల్లూరు నరసింహారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మా నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు దుగ్గిరాల గ్రామం భోగి మంటల కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రభుత్వ అక్రమ జీవోలను దగ్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ఈ దుర్మార్గ ప్రభుత్వం ఈ అక్రమమైన అనాలోచితమైన జీవోల్ని పాస్ చేసి ప్రజానీకానికి ఎంతో అసౌకర్యంగా ఇటువంటి పనులు చేయడం అనేది చాలా దుర్మార్గం. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే 3 నెలల్లో ఈ ప్రభుత్వం అంతం అవటం ఖాయం. మంచి ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదాన పయనిస్తుందని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే సంక్రాంతి నాటికి ప్రజలు ఇంకా మంచి ఉత్సాహంగా ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకోవచ్చు. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దుగ్గిరాల రైలుపేటలో ఘనంగా భోగి మంటలు వేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సందడి చేశారు. తొలుత దోస్తు అధ్యక్షుడు మిక్కిల్నేని గాంధీ భోగి మంటలను వెలిగించారు. దుగ్గిరాల రైల్పేట నుండి భోగి వేడుకలు ఆపాలగోపాలం ఉత్సాహంగా కొత్త రఘురామయ్య డిగ్రీ కళాశాల క్రీడా మైదానం వరకు సాగాయి. అనంతరం రంగవల్లికల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దోస్తు సభ్యులు పలువురు ప్రముఖుల్ని ఘనంగా సత్కరించారు. దోస్తు వారి ఆధ్వర్యంలో ఇంతటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని, నేటి తరానికి మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలుపుతున్నారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని నాగేశ్వరరావు, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, బొల్లినేని చంద్రిక, పి బాలచంద్ర, ప్రసాదు, గాంధీ ప్రవాస భారతీయుడు జంపాల సుబ్బారావు, గద్దె శ్రీనివాసరావు, గూడూరు వెంకట్రావు, ఒల్లూరు నరసింహారావు, దోస్తు సభ్యులు, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ మంటలు, తడి మంటలు, అవే భోగి మంటలు, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వర్తించడం, క్రీడలను ప్రోత్సహించడం, ఈ గ్రామంలో ఒక ఉన్నత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము నిర్వర్తిస్తున్నాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే అందరికీ కులాలు, మతాలు, ఏ వర్గ భేదాలు లేకుండా అందరినీ సమంగా చూడాలనే ఉద్దేశమే మాది. మేము అందరినీ ప్రోత్సహిస్తున్నాం, ప్రతి క్రీడాకారుడిని, అలాగే ప్రతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో సందడిగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు.
భోగి మంటల వెలుగులతో పట్టణ వీధుల్లో వెల్లివిరిసిన పండుగ శోభ. కొల్లిపరలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు. అన్ని క్రీడలకు వేదికగా ఇండోర్ స్టేడియం. తాజాగా వాకింగ్ ట్రాక్కు విద్యుత్ సౌకర్యం. స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే శివకుమార్. ధనుర్మాసం ముగింపు సందర్భంగా పలు దేవాలయాల్లో ఘనంగా జరిగిన గోదా కళ్యాణం. కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కొల్లిపర మండలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.